హలో ఫ్రెండ్స్, ముందుగా 2025 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 లోపల ఇది మొదటి వీడియో మనది వేఎస్పీ లా ఛానల్లో. ఈరోజు మనకు కేరళ హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. దాని గురించి మనం డిస్కస్ చేస్తాం. అదే జడ్జెస్ దేవుళ్ళు దేవతలు కాదు అనే విషయాన్ని మనకు కేరళ హైకోర్టు సుస్పష్టం చేసింది 16/10/2024 ఒక జడ్జిమెంట్ ద్వారా. అది చూద్దాం. ముందుగా ఇది మీకు తెలుసు, విఎస్ పటేల్ సుప్రీంకోర్టు న్యాయవాది, హైదరాబాదు నివాసము, కరీంనగర్ నేటివ్ ప్లేస్. అదే రకంగా మనకు తెలంగాణ స్టేట్లో కూడా 10 బార్ అసోసియేషన్లో కూడా మెంబర్షిప్ ఉండడం జరిగింది. తెలంగాణ హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లైఫ్ మెంబర్ ఉండడం జరిగింది. న్యాయ సంబంధించిన సలహాలు సూచనలు అనేది మీకు కావాల్స్తే ఇక్కడ నా డిస్క్రిప్షన్ బాక్స్లో కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నా, మీరు కాంటాక్ట్ చేయవచ్చు. 9305950006. అయితే మిత్రులారా, ఈరోజు మనం చర్చించుకుంది ఏంటంటే మనకిది ఒక మంచి విషయంగా పరిగణించవచ్చు. ఎందుకంటే మన భారతదేశంలో మన అన్నిటి కూడా దేవుళ్ళగా పూజిస్తాము. అదే రకంగా ఇక్కడ ఏంటంటే కోర్టులకు వచ్చేవారు కోర్టు కూడా ఒక దేవాలయంగా భావించడం జరుగుతుంది. అయితే కోర్టు దేవాలయంగా భావించవచ్చు, మరి కోర్టులో ఉన్న జడ్జిలు దేవుళ్ళు దేవతలు కాదు అనే విషయాన్ని ఈ జడ్జిమెంట్ ద్వారా మన కేరళ హైకోర్టు చెప్పడం జరిగింది. ఆ కేసులో అయితే రమ్లా కబీర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ 16/10/2024 అక్కడ పివికే కృష్ణన్ అనే జడ్జి గారు, జస్టిస్ వారు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే మనకు జడ్జీలు అనేటోళ్ళు దేవుళ్ళు కాదు, దేవతలు కారు. వాళ్ళు వాళ్ళ రాజ్యాంగబద్ధమైన విధులు నిర్వర్తించడానికి మాత్రమే పరిమితం ఉంటారు. వాళ్ళు ఏమి దేవుళ్ళు కాదు, దేవతలు కారు అని సుస్పష్టం చేయడం జరిగింది. ఈ రకంగా మనకు అయితే ఈ అడ్వకేట్లు, న్యాయవాదులు కానీ క్లయింట్స్ కానీ వాళ్ళ కేసులు ఆర్గ్యూ చేసేటప్పుడు చేతులు జోడించి అంటే నమస్కారపూర్వకంగా కేసును వాదించడం అనేది అవసరం లేదు. అంటే వాళ్ళు మీరు దేవుళ్ళు, మీరు దేవతలు అని చెప్పి వాళ్ళను భావించి ఆ కేసు ఆర్గ్యుమెంట్ సమయంలో దండాలు పెట్టడం అనేది సమంజసం కాదు. ఎందుకంటే జడ్జెస్ అనేది దేవుళ్ళు దేవతలు కారు, గుర్తుంచుకోవాలి. అదే రకంగా మర్యాద మాత్రం మంచిగానే ఇవ్వాలి. అంటే మర్యాద జడ్జెస్కి అనేది మర్యాద, బెంచ్కి అనేది మర్యాద ఇవ్వడం అనేది అందరి బాధ్యత. ప్రతి ఒక్క న్యాయవాదులకు, కక్షిదారులకు అందరూ కూడా కోర్టు పట్ల మర్యాదగా, రెస్పెక్ట్గా నడుచుకోవాలని చెప్పడం జరిగింది. అయితే దేవుళ్ళు కాదు, దేవతలు కాదు అనేది మాత్రమే చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనకు చూస్తే ఇక్కడ మన కేసు ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు ఈ కొందరు న్యాయవాదులు కూడా ఇట్లా జోడించి చెప్పడం, ఇట్లా మీరే న్యాయం చేయండి అది అని చెప్పి ఇట్లా హోల్డ్ చేసి మీరే దేవుళ్ళు అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. అట్లా చేయడం సమంజసం కాదు అని చెప్పడం జరిగింది. ఎందుకంటే అడ్వకేట్లు కూడా వాళ్ళ కేసును ఆర్గ్యుమెంట్ చేయడానికి కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఉన్నాయి, వాళ్ళు ఆర్గ్యూ చేసుకోవచ్చు. ఈ రకంగా అంటే మన కోర్టును దేవాలయంగా పరిగణించవచ్చు. గుర్తుంచుకోండి, కోర్టు అనేది దేవాలయం, న్యాయ దేవాలయం. కానీ అక్కడ జడ్జెస్ మాత్రం దేవుళ్ళు కాదు, దేవతలు కాదని చెప్పడం జరిగింది. వాళ్ళు కేవలం వాళ్ళ రాజ్యాంగబద్ధమైన విధులు నిర్వర్తించడానికి ఉన్నవారు. వారికి మర్యాదపూర్వకంగా మర్యాద ఇవ్వడం మన అందరి యొక్క బాధ్యత అని చెప్పడం జరిగింది. కానీ దేవుళ్ళు దేవతలుగా ట్రీట్ చేయొద్దు అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ రకంగా ఇది చాలా జడ్జిమెంటు మంచిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు ఎవరైనా కాన్స్టిట్యూషనల్ రైట్స్ చట్ట ప్రకారమే మనం బాధ్యత నిర్వర్తించడం జరుగుతుంది. కాబట్టి న్యాయాలు అనేది పరిశీలించడానికే జడ్జిలు ఉంటారు. వాళ్ళు దేవుళ్ళు దేవతలు కాదు అని గుర్తుంచుకోవడం సమంజసం. ఈ రకంగా ఇది మంచి జడ్జిమెంట్గా చెప్పుకోవడం జరుగుతుంది. మనకు అంటే ఓవరాల్గా కోర్టు దేవాలయం అయినప్పటికీ కోర్టులో ఉన్న జడ్జిలు దేవతలు దేవుళ్ళు కారు. కానీ
బెంచ్ పట్ల కోర్టుకు పోయినప్పుడు మనం చాలా మర్యాదగా డ్యూ రెస్పెక్ట్గా అడ్వకేట్లు కానీ అందరూ కూడా మర్యాదగా నడుచుకోవాలని చెప్పడం జరిగింది. గుర్తుంచుకో. ఇది ఈరోజు మనకు ఈ వీడియోలో చర్చించుకున్న అంశము. మీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఏమైనా కావాల్స్తే మన డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టండి, నేను దాన్ని వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. ఇది మన విఎస్పీ లా ఛానల్ అనేది ఈ మధ్య కొద్ది రోజు నుంచి వీడియో కొంచెం స్లో అయింది. ఈ ఇయర్ నుంచి కూడా కొంచెం అప్డేట్ చేస్తాను, ఇంకా ఫాస్ట్గా ఇంకా మోడిఫికేషన్ చేస్తాను. మీ అందరి సహకారం కావాలి. మీరు ఏం లేదు ఫార్వర్డ్ చేయండి. మీది ఎప్పుడో ఒకసారి ఉపయోగపడుతుందనే మీకు ఇవి చెప్పడం జరుగుతుంది. అన్ని హైకోర్టు సైటేషన్ కానీ సుప్రీంకోర్టు సైటేషన్స్ కానీ రిలవెంట్ ఇష్యూస్ అనేవి జరుగుతుంటుంది. ఇది ఈరోజు కలుద్దాం, కలిసే ఉందాం. విఎస్ పటేల్, సుప్రీంకోర్టు న్యాయవాది. వీడియో వీక్షించినందుకు ధన్యవాదాలు.